विश्वास सबका। నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డాక్టర్ ప్రియాంక మృతికి నివాళిగా సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీఎస్ఆర్ సెంటర్ మీదుగా ఆర్టీసీ వరకు ర్యాలీ సాగింది. భారీగా మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకు భద్రత కల్పించాలని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతమందికి స్వతంత్రం వచ్చింది, స్పెషల్లీ ఆడవాళ్ళకి ఎంతవరకు స్వతంత్రం ఉంది? గాంధీజీ మనకు ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రియాంక 9 గంటలకు సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే ఎవరో తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారు. అది ఓన్లీ డాక్టర్ ప్రియాంక చావు కాదు, ఒక కుటుంబము, ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం ప్రభావితం అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళిందండి? అసలు వంగల్పూడి అనిత గారికి ఇవన్నీ కనిపిస్తున్నాయా? జూమ్ కాల్లో కంపెనీలు తెచ్చామంటుంది, మరి ఫోన్ కాల్లో ఆడపిల్లల భద్రత గురించి కనీసం మాట్లాడవచ్చు కదా. ఒకరేమో పార్టీ పెడతారు, ఏమని మేము గొంతు ప్రశ్నిస్తాము అని పార్టీ పెట్టేవాళ్ళు కనీసం పరామర్శ కూడా చేయరు. ఇక నారా లోకేష్ గారు అయితే ఏకంగా స్టేట్మెంట్లు పాస్ చేశారు, ఏమని నమో అంటే నాయుడు మోడీ అంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నారా లోకేష్ గారు నమో అంటే నమ్మించి మోసం చేయడం అనుకుంటున్నారు. ఏకంగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు.